ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఎంతమంది వింటున్నారు, చూస్తున్నారు? మీరందరూ ఆత్మలో బలం పొందాలి, దేవుని కొరకు శక్తివంతమైన పాత్రలు కావాలని 5 to 6 ఆరాధన కానీ, ప్రార్థన కానీ, ఈ దినం దేవుని వాగ్దానం కానీ, ఈవినింగ్ లైవ్ కానీ మిస్ చేసుకోకండి. దేవుడు మీకు ఆ కృపని మెండుగా చూపబోతున్నాడు. రెండవది, ఎంతమందికి రక్షణ అనుభవం లేదు? యేసు రక్షకుడు దేవుడు మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. మరి ఏంటంటే యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంటే పాప క్షమాపణ, పరలోకం, నిత్య జీవం, ఈ లోకంలో కూడా మనకు తండ్రిగా ఉండి నడిపిస్తాడు. ఇది నేను చెప్పవలసిన సువార్త మీకు అందిస్తున్నాను. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఖచ్చితంగా మీ జీవితాల్లో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎదురుగాలులు, పోరాటాలు అనేక రకాలు ఉండొచ్చు, కానీ దేవుడు వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కదా, మన పక్షంలో కృప చూపే దేవుడు కదా. మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఏంటి ప్రభువా మన జీవితం అంతా సమస్యలతో చిక్కుల వలయం. మరి క్రైస్తవ జీవితం అంటే పూలబాటది, ఒక ముళ్ళబాట, ముళ్ళల్లోనే దేవుని అధికమైన కృప అనుకుంటాం కదా. ఎంతకాలం అయ్యా, ఎన్ని దినాలయ్యా ఈ బాధలు, నాకు విడుదల లేదా అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో, నీ కుటుంబంతో, సేవకుడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిందలు, బాధలు, అవమానాలు వస్తే తట్టుకోలేము, కానీ దేవుడు న్యాయకర్త కదా, మన పక్షంగా నిలబడతాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు చదువుకున్నాం చక్కటి వాగ్దానం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించకుండగను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు పేటను ఏర్పరచెదను. నేను కన్నులారా చూసా నేను బాధించే వాళ్ళని. ఎవరెవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నేను చూస్తున్నా కదండి. కళ్ళు మూసుకున్నాడా నీ దేవుడు? మన దేవుడు కళ్ళు మూసుకోలేడు, కళ్ళు తెరిసే ఉన్నాడు, కునుకడు, నిద్రపోడట. నేను కన్నులారా చూచా. ఎవరిని చూచాను? నిన్ను బాధ పెట్టేవారిని చూస్తున్నా. వారిని నేను ఏం చేస్తాను? వారి కన్నులారా చూశాను కాబట్టి వారిని నీ మీదకి రాకుండా చేస్తాడట. నిన్ను బాధించు వారిని కన్నులారా చూచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టేవారిని కన్నులారా చూచిన దేవుడు, నీ మీద లేనిపోయిన చేసేవారిని చూస్తున్నాడు ఆయన. నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో, ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు ఏడిపిస్తున్నారో, ఎవరు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నారో, ఎవరు నీకు సహాయం చేస్తున్నారో, ఎవరు నిన్ను తొక్కుతున్నారో, నిన్ను బాధ పెట్టేవారిని నీ జీవితంలో ఎవరెవరి ద్వారా చూస్తూ ఉన్నాడట. అందుకనే కదండి అరణ్యములు హాగరు చూచుచున్న దేవుడు అయ్యా. ఎంత మంచి పేరు పెట్టి, చూచే దేవుడు, మన బాధను చూచే దేవుడు, వేదన చూచే దేవుడు, మన దిక్కుని, మన కన్నీటిని చూచే దేవుడు, నల్లిగిపోతున్న నీ బంధకాన్ని చూచే దేవుడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నేను రెండో మాట నేను చెప్పను, కానీ మొదటి మాటలోనే మీకు ఆ వాగ్దానం ఇస్తున్నా. నేను చూస్తున్నా, నిన్ను బాధ పెట్టు వారిని తిరగకుండా చేస్తా. నిన్ను బాధ పెట్టు వారిని నేను చూస్తున్నాను, వారు నీ మీదకి రాకుండా నేను చేస్తా. ఆమె ఏం చేస్తాడో మరి చూద్దాం, విందాం మన జీవితంలో. నిన్ను బాధ పెట్టువారిని నేను చూచాను, నీ మీదకి రాకుండా చేస్తాను. ఆ మాట రాసి పెట్టుకోండి. ఈ వాగ్దానం ఇది మీకు ఈరోజు. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి, స్తుతించండి. దేవుడి వాగ్దానాన్ని ఎత్తిపట్టి, నాకు నా జీవితంలో మేము కూడా నమ్ముతున్నాం, మీరు కూడా నమ్మండి. మమ్మల్ని బాధ పెట్టే వారిని దేవుడు చూస్తున్నాడు, మా మీదకి రాకుండా ఆయన ఏదో చేయబోతున్నాడు, నీ జీవితంలో కూడా అది చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవునికి థ్యాంక్స్ చెప్పు, ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? యేసయ్యా, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ అయ్యా, మారు మనసు లేని మారు మనసు అయ్యా, ఆత్మీయతలో పడిపోయిన వారిని లేవనెత్తయ్యా, తప్పిపోయిన వారిని తిరిగి మరలా చేర్చుకొని ఆయన, తొలగిన వారిని మరలా నీ మార్గంలో నడిపించిన ఆయన, కుటుంబంలో త్రాగుడు, వ్యసనములు, జూదము, నాయన మారక ద్రవ్యాలు ఏ దున్నా నీ బిడ్డలకు విడుదల దయచి, ఏ దేశంలో మా ప్రియులను రక్షించి, వారున్న దేశంలో భద్రత, క్షేమం వారికి కలుగునుగాక. ఈ దేశంలో ఉన్న మా ప్రజలందరినీ రక్షించండి, మా భారతదేశాన్ని రక్షించి అయ్యా, భయంకరమైన సంఘటనలు, దుష్ట ఆలోచనలు, భయంకరమైన అత్యాచారాలు, దుష్టుని తలంపులు, ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు, కీడులు, నష్టాల నుంచి మా దేశ ప్రజల్ని కాపాడు. యవన కుమార్తెలని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ కంచె కాపుదల, జ్ఞానం, వివేకం నీ భద్రత ఇవ్వండి నాయన. యవన బిడ్డల వివాహం కానీ చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేని గర్భాలు తెరవండి అయ్యా. ఇంట్లో అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు విడిపించండి. కుటుంబంలో ఉన్న కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి.
అక్రమ కేసులతో తీసివేయి. ప్రతి వారి బాష్ప బిందువు తుడిచి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వివాహ సంబంధంగా అన్ని విధాలుగా దీవెన. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి దీవిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నీ కృప వారితో ఉండును గాక. బర్త్డే బిడ్డలు దీవిస్తూ నీ కృప వారితో ఉండును గాక. ఎవరెవరు ఈరోజు ఏ బంధకములుతున్నారు విడుదల దయచేయండి. అవునయ్యా, కన్నులు చూస్తున్నామే బాధపరిచేవారి చేతి నుంచి మమ్మల్ని విడిపించి ఒక సాక్షిగా నిలబెట్టి కల్వరి మినిస్ట్రీకి విరోధమైన బంధకములను తెంచి అయ్యా ప్రతి దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడి, ఎవరెవరు విన్నపాలు పెట్టుకున్నారు వారి విన్నపాలకి జవాబిచ్చి మీరు తోడై ఉండమని, రోగులుంటే ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మరి బెల్లంపల్లికి ఎవరు రావాలని శనివారం సువార్త సభ, ఆదివారం 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్లో హైతనగర్ దగ్గర ఆదివారం 3 ఆరాధనలు అండి. ముఖ్యంగా ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ. ఆగస్టు 29 గురువారం ఉదయం 7 గంటలకి 50 దినముల ప్రారంభ సభ. కాబట్టి బెల్లంపల్లిలో అందరూ సిద్ధపడి ప్రార్థించి అందరం కలిసి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12వ సంవత్సరం 50 దినాలు శక్తివంతమైన ప్రార్థనలతో ఆరాధనలతో దేవుని సన్నిధిలో చేరదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.